Taste the Daily. నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మూడో టర్మ్లో మోడీ తీరు మారినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్లో బిల్లుల విషయంలో ఇప్పటికీ 4 సార్లు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. నిజంగా రాహుల్ దూకుడు పెరిగిందా? మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అసలు ప్లాన్ వేరే ఉందా? గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ సర్కార్ పట్టుబట్టిన పనులన్నీ పూర్తి చేసుకుంది. సంప్రదింపులు, సమీక్షలు వంటివేవీ లేకుండా చెయ్యాలనుకున్న చట్టాలన్నీ చేసేసింది. రైతు చట్టాల విషయంలో తప్ప విమర్శలు వచ్చినా, వ్యతిరేకత వ్యక్తమైనా వినిపించుకోలేదు. అయితే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కేవలం 3 నెలల కాలంలోనే 4 విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఏదైనా నిర్ణయంపై వ్యతిరేకత వస్తే మోడీ సర్కారు పీచే మూడంటోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నంబర్లు కీలకం. గత 10 ఏళ్లుగా ఏకపక్షం మెజారిటీని ఆస్వాదించిన మోడీ సర్కార్కి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన సీట్లు తగ్గాయి. బీజేపీ సొంత బలం 303 నుంచి 240కి పడిపోయింది. ఎన్డీఏ బలం కూడా తగ్గిపోయి 293కే పరిమితమైంది. దీంతో సిసలైన సంకీర్ణ సర్కారుగా మనుగడ సాగించాల్సిన పరిస్థితి. గత 10 ఏళ్లలో ప్రతిపక్షం నుంచి కూడా ఓట్లు చీలి ప్రభుత్వ బిల్లులు పాస్ అయిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల బలం పెరగడంతో ఎన్డీఏ పక్షాలు కూడా కొన్ని బిల్లులపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. దీంతో ఎప్పుడూ లేని విధంగా మోడీ సర్కార్ బిల్లుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. సర్కార్ ఏర్పడిన 3 నెలల్లోనే 4 బిల్లులపై వెనక్కి తగ్గాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో రాబోయే 5 ఏళ్లు ఎలా ఉంటుందో ఇప్పటికే స్పష్టత వచ్చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ చేసేది ఏంటంటే ఆయన కూడా స్ట్రాటజిక్గా 1 అడుగు వెనక్కేసి 2 అడుగు ముందు తప్పకుండా చేస్తున్నారు. ఏదైనా ఆర్థిక వ్యవస్థ ఏంటి, విదేశీ విషయాలు ఏంటి, పూర్తిగా ఆయన అనుకున్నా చేస్తున్నారు. విదేశ రంగంలో ఏమి తగ్గలేదు. ముందరికి వెళ్ళాలి, లేకపోతే ఆయన ప్రెస్టీజ్ పోతుంది, భారతదేశం ప్రెస్టీజ్ పోతుంది. ఆయనకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. డొమెస్టిక్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వెళ్తారా, పార్లమెంట్లో బిల్స్ దగదగగా పాస్ చేయకుండా అందరినీ సంప్రదిస్తారట, అది కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రసార సేవల నియంత్రణ చట్టం చేయాలనుకుంది. ముసాయిదా రూపొందించి స్టేక్ హోల్డర్లకు పంపించింది. అయితే ఈ బిల్లు స్వతంత్ర జర్నలిస్టుల గొంతు నొక్కేలా ఉందనే విమర్శలొచ్చాయి. భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఈ బిల్లు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం ఈ ముసాయిదా బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ ముసాయిదా బిల్లులోని పలు నిబంధనలను సమీక్షించి తగిన సవరణలు చేశాక మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించింది. ఆ బిల్లుతో ప్రభావితమయ్యే అన్ని వర్గాల వారి అభిప్రాయాలు, వాదనలను అక్టోబర్ 15 వరకు స్వీకరిస్తామని తెలిపింది. అందరి సిఫార్సులను అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే తగిన సవరణలతో సరికొత్త ముసాయిదా బిల్లును రూపొందిస్తామని కేంద్రం పేర్కొంది. డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంతకుముందు కొన్ని బ్రాడ్కాస్టింగ్ సేవల కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం నిర్బంధంగా క్లోజ్డ్ డోర్ చర్చలు నిర్వహించింది. అయితే డిజిటల్ మీడియా సంస్థలు, పౌర సంఘాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందని పేర్కొన్నాయి. ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించిన ప్రతులు కావాలని కేంద్ర సమాచార ప్రసార శాఖకు లేఖ రాస్తే కనీసం వాటిని తమకు పంపలేదని డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించాయి. ఈ తరుణంలో డిజిటల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ సేవలతో ముడిపడిన అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర సర్కార్ రెడీ అవుతోంది. తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ ఇలానే జరిగింది. వక్ఫ్ బోర్డు వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ మోడీ ప్రభుత్వం చట్టం చేయాలనుకుంది. అయితే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అనేక పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. దీంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు ప్రభుత్వం పంపించాల్సి వచ్చింది. ఇప్పటివరకు అమలవుతున్న వక్ఫ్ చట్టానికి కీలక సవరణలు చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడం ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళలను, ముస్లిమేతరులను ఈ వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేసేలా తయారు చేశారనే ఆరోపణలొచ్చాయి. 1995లో అమల్లోకొచ్చిన ఈ వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకురావడం ద్వారా వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచొచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా వక్ఫ్ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా తప్పనిసరి చేయనున్నాయి. అయితే ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే వక్ఫ్ చట్టంలో ఈ మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయినా సరే విపక్షాల నుంచి విమర్శలు తగ్గకపోవడంతో జేపీసీకి పంపక తప్పలేదు. స్థిరాస్తుల అమ్మకాలపై వచ్చే లాభాలపై విధించే మూలధన లాభాల పన్నులో ఇండెక్సేషన్ ప్రయోజనం విషయంలోనూ వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. ఇండెక్సేషన్ ప్రయోజనం లేని కొత్త విధానం పాత పన్ను విధానంలో ఏదైనా ఎంచుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించింది.
ఇప్పుడు లాటరల్ ఎంట్రీ విషయంలోనూ ఇదే జరిగింది. 2018లోనూ ఈ విధానంలో కేంద్రం పలు నియామకాలు చేపట్టింది. అప్పుడు విమర్శలొచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం చిరాగ్ పాస్వాన్ వంటి ఎన్డీఏలోని నేతలే వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. లాటరల్ ఎంట్రీ నియామకాల ప్రక్రియను రద్దు చేయాలంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరింది. ప్రభుత్వ సూచన మేరకు వెంటనే నియామక ప్రకటనను యూపీఎస్సీ రద్దు చేసింది. లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు, డైరెక్టర్ల నియామకానికి ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం లభించేందుకు వీలుగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని లేఖలో కోరారు. ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. ఆ వెంటనే యూపీఎస్సీ స్పందించి ప్రకటనను రద్దు చేసింది. ఇలా సర్కార్ తెచ్చిన బిల్లులపై వెనక్కి తగ్గిన దాఖలాలు గత 10 ఏళ్లలో ఊహకు కూడా అందని విషయం. కానీ ఇప్పుడు బలం తగ్గడంతో సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోన్న పరిస్థితి. నిజానికి లోక్సభలో బిల్లుల ఆమోదానికి సర్కారుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సాధారణ మెజారిటీ కంటే 20 మంది ఎంపీల బలం ఎక్కువగానే ఉంది. రాజ్యసభలో ఇప్పుడే కాదు, గతంలోనూ పూర్తి బలం లేదు. అయినా సరే గతంలో లోక్సభలో సర్కారుకు ఉన్న ఏకపక్ష బలం చూసి రాజ్యసభలో కొన్ని పార్టీలు మద్దతిచ్చి బిల్లుల్ని గట్టెక్కించేవి. ఇప్పుడు లోక్సభలో ఏకపక్ష మెజారిటీ లేకపోవడంతో రాజ్యసభలో సదరు పార్టీల వ్యవహార శైలిపై కేంద్రానికి సందేహాలున్నాయనే వాదన వినిపిస్తోంది. అందుకే రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే విపక్షాలు ఎన్డీఏ సాంకేతికంగా ఏర్పడిన సర్కారే కానీ ప్రజామద్దతు ఉన్నది కాదని దెప్పిపొడుస్తున్నాయి. ఇప్పుడు పొరపాటున ఏ బిల్లుపై అయినా ఓటింగ్ జరిగి పాస్ కాలేని స్థితి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సర్కార్ భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే రాజ్యసభలో బలంపై స్పష్టమైన అంచనాలు వచ్చే వరకు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలనే సూత్రాన్ని నమ్ముకుని ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. గత 10 ఏళ్లు పార్లమెంట్లో అధికార పక్షం స్పష్టమైన దూకుడు ప్రదర్శించింది. కానీ మొన్నటి ఎన్నికల్లో తమ బలం పెరగడంతో విపక్షాల్లో జోష్ పెరిగింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా వచ్చాక కాంగ్రెస్ దూకుడు మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో సర్కార్ తాము చెప్పినట్టే నడుస్తోందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. ఏ బిల్ పాస్ కావాలో, ఏది వద్దో కాంగ్రెస్ డిసైడ్ చేసే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశం ఆయనలో కనిపిస్తోంది. అటు మోదీకి గతంలో ఎప్పుడూ సంకీర్ణ సర్కార్ను నిభాయించిన అనుభవం లేదు. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాలనే నడిపారు. గుజరాత్లో అయినా కేంద్రంలో అయినా మోడీ అనుకుంటే చేసే స్థితిలోనే సంఖ్యాబలం ఉంది. ఇప్పుడు తొలిసారిగా మిత్రుల అభిప్రాయాలు, విపక్షాల ఉద్దేశాలు బేరీజు వేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మోదీ కూడా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ 3 నెలల్లో పార్లమెంట్లో బిల్లుల పరిస్థితి చూసి ఓ అంచనాకు రాలేమని, మరికొన్నాళ్లు గడిస్తేనే ఎవరి వ్యూహం ఏంటో క్లారిటీ వస్తుందనే అభిప్రాయాలున్నాయి. మెజార్టీ విషయానికొస్తే మోడీ సర్కారుకు లోక్సభలో అంత సమస్యేమీ లేదు. రాజ్యసభలో కూడా మొన్న వచ్చిన 12 ఎంపీ స్థానాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ అధికార పక్షానికి మేలు చేస్తుందన్న వాదన ఉంది. ఈ లెక్కన సర్కారు కొత్త వ్యూహం ఏమైనా రచిస్తోందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అసలు పార్లమెంట్లో బిల్లుల ఆమోదానికి కావలసిన మెజార్టీపై మరోసారి చర్చ జరుగుతోంది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు సాధారణ మెజారిటీ మద్దతు లభిస్తే సరిపోతుంది. అంటే సభకు హాజరైన వారిలో 50% కంటే ఎక్కువ మంది బిల్లుకు మద్దతు తెలిపితే చాలు. ఈ తరహా సంఖ్య ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే సాధారణ బిల్లులు, ఆర్థిక బిల్లులు, వాయిదా తీర్మానం, అవిశ్వాసం, విశ్వాసం, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటన, రాష్ట్రపతి పాలన వంటి వాటికి అప్లై అవుతుంది. దీంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక, రాష్ట్ర అసెంబ్లీలో అవసరమైన రాజ్యాంగ సవరణలకు ఈ సింపుల్ మెజారిటీ అవసరం ఏర్పడుతుంది. లోక్సభలో 400 మంది హాజరై ఓటింగ్లో పాల్గొంటే ఒక బిల్లు పాస్ అయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం 201. అంటే సగం కంటే 1 ఎక్కువ అని అర్థం. కొన్ని బిల్లులకు సంపూర్ణ మెజారిటీ అవసరం అవుతుంది. అలాంటి సమయంలో లోక్సభలో ఉన్న 545 మంది ఎంపీల్లో 50% పైగా ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పుడైతేనే బిల్లు పాస్ అవుతుంది. అంటే 273 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తేనే బిల్ పాస్ అవుతుంది. ఈ బిల్లు కార్యరూపం దాల్చాలంటే రాజ్యసభ మద్దతు కూడా అవసరం. అక్కడున్న 245 మంది ఎంపీల్లో 50% మంది ఎంపీలు అంటే 123 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తేనే పెద్దల సభలో ఆ బిల్ పాస్ అవుతుంది. ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టంగా అమల్లోకి వస్తుంది. ఒక బిల్ పాస్ అయ్యేందుకు ప్రభావవంతమైన మెజారిటీ అవసరమవుతుంది. దీన్నే ఎఫెక్టివ్ మెజారిటీ అని పిలుస్తారు. దీని ప్రకారం ఒక బిల్ పాస్ కావాలంటే సభకు హాజరైన ఎంపీల్లో 50% పైగా బిల్లుకు మద్దతుగా ఓటేస్తే బిల్ పాస్ అవుతుంది. అంటే మొత్తం సభలో ఉన్న సీట్లు లేదా అప్పటికే ఖాళీగా ఉన్న సీట్లను ఇందులో తీసేసి బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఎంతమంది ఎంపీలు హాజరై ఓటింగ్లో పాల్గొంటారో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగింపునకు, లోక్సభ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ తొలగింపు సమయంలో ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అవసరం పడుతుంది. లోక్సభలో 5 ఖాళీలు ఉండి 540 మంది సభ్యులు మాత్రమే ఉంటే బిల్ పాస్ అయ్యేందుకు కావాల్సిన మెజారిటీ 270గా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ ప్రత్యేకమైన మెజారిటీ అవసరం పడుతుంది. రాష్ట్ర జాబితా విషయాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చే సమయంలో 3/2 మెజారిటీ అవసరం పడుతుంది. ఇక ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేసే సమయం, జడ్జిలు, కాగ్ల తొలగింపు, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం మరియు శాసన మండలిని రద్దు చేయడం లేదా సృష్టించడం లాంటి సమయంలో 3/2 మెజారిటీతో పాటు హాజరైన సభ్యులు ఓటింగ్ మొత్తం సంఖ్యలో 50% కంటే ఎక్కువగా ఉండాలి. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతి అభిశంసన సమయంలో మొత్తం సభ సంఖ్యాబలంలో 3/2 స్పెషల్ మెజారిటీ అవసరమవుతుంది. ఇలా ప్రతి బిల్లు ఆయా మెజారిటీలను బట్టి పార్లమెంట్లో పాస్ చేస్తారు. ఒక బిల్లుకు కావాల్సిన మెజారిటీ రాకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటివరకు సర్కార్ వెనకడుగు వేసిన బిల్లులేవి ఆమోదించుకోలేని పరిస్థితులు లేవనే చెప్పాలి. అయినా సరే వెనక్కి తగ్గారంటే వ్యూహాత్మకమే అనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం విపక్షాలు జోష్లో ఉన్నాయి. గత 10 ఏళ్లలో జరిగిన దానికి బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ సమయంలో విపక్షాలని రెచ్చగొట్టడం సరికాదని సర్కార్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ప్రతిపక్షాల మాట మన్నిస్తున్నట్టుగా కొన్నాళ్లు వ్యవహరించి ఆ తర్వాత సడన్ సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఎన్డీఏ మిత్రుల అసలు ఉద్దేశాలేమిటో పసిగట్టడానికి కూడా కాస్త సమయం అవసరమనేది సర్కారు ఉద్దేశంగా ఉంది. రొటీన్గా బిల్లులు పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఓకే, కాకపోయినా ఓకే. ఈలోగా కాస్త సమయం తీసుకుని సరైన వ్యూహంతో ముందుకు రావాలనే ఉద్దేశం ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎటుపోయి ఎటొచ్చినా సర్కారుకు ఇబ్బంది రాకుండా గౌరవప్రదంగా ఉండడమే లక్ష్యంగా ఆచితూచి అడుగులు పడుతున్నాయి. విపక్షాల మాటను గౌరవిస్తూ మిత్రుల మాటను తీసేయకుండా వీలైనంత ఎక్కువగా చర్చలు జరిపి అవసరమైతే జేపీసీ కూడా వేసి ఎక్కడా హడావిడి లేకుండా బిల్లుల విషయంలో డీల్ చేయడమే తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. తర్వాత అవసరమైతే విపక్షాల కారణంగానే బిల్లుల ఆమోదం ఆలస్యమవుతోందనే ఆరోపణలు చేయొచ్చనే ఉద్దేశం కూడా ఉన్నట్టుంది. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త వ్యూహాలు కావాల్సిందే. మోడీలో ఇంతవరకు చూడని కోణం కూడా చూపిస్తే విపక్షాలు ఆశ్చర్యపోతాయనే అంచనాలు కూడా ఉన్నాయనేది తేలాల్సి ఉంది. వక్ఫ్ సవరణ బిల్లు విషయం చూసుకుంటే సర్కార్ జేపీసీ వేస్తుందని చివరిదాకా ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే బిల్లుకు సమర్థనగా మంత్రులు గట్టిగా వాదించారు. మా వాదన మేం వినిపించాక కూడా మీకు అనుమానాలున్నాయి కాబట్టి జేపీసీ అన్నట్టుగా ఉంది వ్యవహారం. జేపీసీ వేస్తే సర్కార్ వెనకడుగు వేసినట్టు కాదు, అనవసర అపోహలకు తెరదించే ఉద్దేశమే అనే సంకేతాలిచ్చారు. ఇలా ప్రతి బిల్లు విషయంలోనూ ప్రత్యేక వ్యూహాలు అవసరమనే చర్చ సర్కార్లో జరుగుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి గతంలో జేపీసీకి వెళ్లిన బిల్లులోనూ చెప్పుకోదగ్గ మార్పులు జరిగిన దాఖలాలు తక్కువే. ఈ ధీమాతో కూడా సర్కార్ జేపీసీ వేసిందనే కామెంట్లు లేకపోలేదు. ఎవరేమనుకున్నా ఏకపక్షంగా బిల్లులు ఆమోదించడం మా ఉద్దేశం కాదని జనానికి చెప్పటమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. విమర్శలు అప్పటికీ ఆగకపోతే ఏం చేసినా విపక్షాలు బదనాం చేస్తున్నాయనే వాదన ఉండనే ఉంటుంది. ఓ దశ దాటాక ప్రజలకు కూడా విపక్షాల వైఖరిపై విరక్తి వస్తుందని, అప్పుడు బిల్లులు ఆమోదించక గత్యంతరం లేని స్థితి అవే తెచ్చుకుంటాయనే వ్యూహం కూడా ఉండొచ్చు. ఇలా ఏ అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. కేవలం రాజ్యసభలో తగినంత బలం లేదనే ఉద్దేశంతోనే సర్కార్ వెనకడుగు వేసిందనే వాదనతో చాలామంది ఏకీభవించడం లేదు. ఎందుకంటే గత 2 దశాబ్దాల్లో ఏ సర్కారుకు రాజ్యసభలో పూర్తిస్థాయి బలం లేదు. అయినా సరే బిల్లుల ఆమోదానికి అది అడ్డంకి కాలేదు. ఇప్పుడు అంతే అంటున్నారు విశ్లేషకులు. సర్కార్ తీరు చూస్తుంటే పైకొకటి చేస్తూ లోపల మరో వ్యూహం రచిస్తున్నట్టుగా అనుమానాలొస్తున్నాయి. గతంలో మాదిరిగా ఓపెన్ బుక్ వ్యూహం ఇప్పుడు పనికిరాదు కాబట్టి నర్మగర్భంగా డీల్ చేయాలనే లక్ష్యం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకే మోడీ దగ్గర నుంచి మంత్రుల వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. గతంలో మొదట ప్రకటనలు చేసి బిల్లులు తెచ్చిన కేంద్రం ఇప్పుడు సైలెంట్గా పనిచేస్తోంది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ఖచ్చితంగా స్పందిస్తోంది. విపక్షాలు చేస్తున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతోంది. విపక్షాల సభ్యులతో ఎక్కువ మాట్లాడిస్తూ వారి ప్రసంగాల్లో తప్పుల్ని వెతికే పనిలో పడింది. సర్కార్ తరపున మాట్లాడే సమయం కూడా తగ్గిందనే అభిప్రాయాలున్నాయి. మోడీ సర్కార్ ఎలా ఉంటుందో దేశానికి అవగాహన ఉందని, ఇంకా కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదనే వ్యూహం కూడా కనిపిస్తోంది. పైగా విపక్షాలకు ఎక్కువ సమయం ఇస్తే అలాగైనా వారి ఇగో కొంత చల్లారుతుందనే వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది. ఇలా వెనకడుగు వేసినట్టు వేస్తూనే సరైన వ్యూహరచన కోసం సమయం తీసుకుంటున్న కేంద్రం భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తుందనేది చూడాల్సి ఉంది. మొన్నటి లోక్సభ ఎన్నికలు అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి సిసలైన రాజకీయం చేసే అవకాశం ఇచ్చాయి. అధికార పక్షం కత్తి మీద సాము చేయాల్సి ఉంటుంది, అటు విపక్షం కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో మోడీ సర్కార్ యూటర్న్ వ్యూహం ఎటు దారి తీస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల సమయం వేరు, ఇప్పటి సంగతి వేరు. గత దశాబ్దంలో సర్కార్ ఏం చేసినా చెల్లిపోయింది. విపక్షాలు మౌనంగా ఉన్నా సరిపోయింది. అదేమంటే సర్కార్కు కావాల్సిన దానికంటే ఎక్కువే మెజారిటీ ఉంది, మాకు కనీసం గొంతు విప్పే బలం కూడా లేదని ప్రతిపక్షాలు వివరణ ఇచ్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ సాకులు కుదరవు. ప్రభుత్వానికి జాగ్రత్తగా ఉండాలనే సంకేతం ఇచ్చిన ఓటర్లు ప్రతిపక్షానికి కూడా కావాల్సినంత బలం ఇచ్చారు. ఈ స్థితిలో అధికార పక్షం విపక్షం హోరాహోరీగా తలపడతాయని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే విపక్షం జూలు విదిల్చే ప్రయత్నం చేసింది. కానీ అధికార పక్షం అనూహ్యంగా సంయమన మంత్రం పఠిస్తోంది. అలాగని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం మానుకోలేదు. కానీ మరీ ఎదురుదాడికి పోకుండా కాస్త మధ్య మార్గంలో వెళుతోంది. మరో అడుగు ముందుకేసి విపక్షాలకు నచ్చజెప్పే కొత్త ప్లాన్ కూడా ముందుకు తీసుకొచ్చింది. చర్చ సమయం పెరిగిన కొద్దీ మరిన్ని వ్యూహాలు తెరపైకి తేవాలనే ఉద్దేశం కూడా మోడీ సర్కార్కు ఉన్నట్టుగా కనిపిస్తోంది. మోడీ సర్కార్ ట్రాక్ రికార్డ్ తెలిసిన విపక్షాలు కొత్త వ్యూహాలు చూసి జాగ్రత్త పడాల్సిన స్థితి కనిపిస్తోంది. మొదట బిల్లు తేవడం, తర్వాత చర్చ పెట్టడం ఎప్పుడూ జరిగే తంతే. కానీ ఇప్పుడు చర్చ జరిగే పద్ధతే పూర్తిగా మారిపోయింది. గతంలో విపక్షాలు సమయం అడిగితే మీ నంబర్ ఎంత అని సెటైర్లు వేసిన అధికార పక్షం ఈసారి మీరెంత టైం కావాలన్నా తీసుకోండి, తర్వాతే మేం మాట్లాడతాం అనే స్టాండ్ తీసుకుంది. దీంతో సమయం కోసం యాగి చేయాలనుకున్న విపక్షాల వ్యూహాలు పారడం లేదు. కేవలం విమర్శలకు కౌంటర్లు తప్ప వీలైనంత వరకు ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలకు అడ్డుపడడం కూడా తగ్గించారు. ఇదంతా నంబర్ లేకపోవడం వల్ల వచ్చిన మార్పేనని విపక్షాలు కౌంటర్లిచ్చినా సమయం సద్వినియోగం చేసుకోవాలని అధికార పక్షం హితవు చెబుతోంది. ఇది ఖచ్చితంగా మోడీ సర్కార్ నుంచి ఊహించని పరిణామమే అంటున్నారు విశ్లేషకులు. కింద పడ్డా మాదే పైచేయి అంటారనుకుంటే మీ ఆట మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి, మా వంతు వచ్చినప్పుడు మా ఆట చూపిస్తామనే వైఖరి తీసుకుంటోంది సర్కార్. ఎక్కడైనా సభలో గందరగోళం జరుగుతుందనే సూచనలు కనిపిస్తే అవసరమైతే ఓ అడుగు ముందుకే కాదు వెనక్కు వేయగలమని నిరూపిస్తున్నారు. మొత్తం మీద వెనకడుగైనా పర్లేదు, కానీ సభలో రభస జరిగి ఎవరిది పైచేయి అనే స్థితి రాకూడదనే వ్యూహరచన కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మూడో టర్మ్లో మోడీ సర్కార్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బలం తగ్గిందని బెంబేలు పడుతున్నట్టుగా కనిపించడం లేదు. బిల్లులపై వెనకడుగు పడుతున్నా చేతులెత్తేస్తున్నారనే కోణం రాకుండా జాగ్రత్త పడుతోంది. ఇక మోడీ మార్క్ టార్గెట్లు పక్కన పెడతారనే చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రస్తావించడం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయమే. గత 10 ఏళ్ల లాంటి స్థితి ఉంటే ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సంకీర్ణ సర్కార్ నడుపుతూ అవి సాధ్యమా కాదా అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి. మోడీ మాట తీరు చూస్తే కీలక అంశాలపై వైఖరి మారలేదనే ధోరణే ధ్వనించింది. కానీ మిత్రపక్షాలు వాటికి ఒప్పుకుంటాయా, ఒప్పించడానికి ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది చూడాల్సి ఉంది. విపక్షాలైతే ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకిస్తాయనే అంచనాలున్నాయి. మోడీ మాటలు చూస్తుంటే అదును చూసి కీలక బిల్లులు పెట్టాలనే ఉద్దేశం చుచాయిగా కనిపిస్తోంది. మూడోసారి అధికారంలోకొచ్చాక మోడీ సర్కార్ 3 నెలల కాలంలోనే 4 బిల్లులపై వెనక్కి తగ్గింది. ఇది పైకి కనిపిస్తున్న వ్యవహారం. నిజానికి ఈ బిల్లులు ఏవి అర్జెంటుగా ఆమోదించాల్సినవి కావు. ఇది కాస్త లోతుకెళ్తే తేలే వ్యవహారం. అంటే పార్లమెంట్లో బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అని తెలుసుకోవడానికి, మిత్రుల వ్యవహార శైలిని పరీక్షించడానికే అర్జెంటు కాని బిల్లులు ముందు పెట్టి మైండ్ గేమ్ ఆడుతున్నారా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఇలా కొన్నాళ్లు కాలం గడిపి సరైన సమయం చూసి పరిస్థితులు అనుకూలించగానే కీలక బిల్లులు ముందు పెట్టాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇలాంటి వ్యూహాత్మక వ్యవహార శైలితో నెగ్గుకు రావచ్చనే ఆలోచనలు లేవని ఖచ్చితంగా చెప్పలేం. రాజకీయాల్లో ప్రతిసారి సంఖ్యాబలంతోనే కాదు, ఒక్కోసారి వ్యూహంతోనూ గెలవచ్చు. సంఖ్యాబలం ఉన్నా సరైన వ్యూహం లేకపోతే భంగపాటు తప్పదు. అదే సరైన వ్యూహం ఉంటే సంఖ్యాబలం కాస్త అటు ఇటుగా ఉన్నా అవమానం ఖచ్చితంగా తప్పుతుంది. ఈ సూత్రాన్ని నమ్ముకునే మోడీ సర్కార్ ముందడుగు వేస్తోందనే చర్చ జరుగుతోంది. ప్రతిసారి పాత వ్యూహాలే కుదరవు కాబట్టి సమయానుకూలంగా కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. మోడీ కొన్ని పనులు చేయరనే అంచనాలు కల్లలు చేస్తూ మోడీ కూడా ఏమైనా చేయగలరనే సంకేతాలిచ్చే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదని, అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు ఒకేసారి సంకేతాలు పంపే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. తద్వారా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు చేసిన ప్రచారం కూడా తప్పు అని ప్రూవ్ చేయాలనే సంకల్పం కనిపిస్తోంది. ఏం జరిగినా అంతిమ ఫలితం ముఖ్యం. కొన్ని అప్రాధాన్య బిల్లుల విషయంలో వెనక్కి తగ్గినా సరే కీలక బిల్లులకు ఢోకా లేకుండా చూసుకోవాలనే వ్యూహరచనతో కేంద్రం ఉంది. అందుకు అనుగుణంగానే ఆట మొదలు పెట్టారనే వాదన వినిపిస్తోంది. రేపు జేపీసీ మీటింగులు మొదలైతే ఆట మరింత రసవత్తరంగా మారి రక్తి కడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. స్టేక్ హోల్డర్లతో చర్చల సందర్భంగా అట్నుంచి నరుక్కొచ్చే ప్రతిపాదనలు కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ప్రతిపక్షాలతో కంటే స్టేక్ హోల్డర్స్తో చర్చలే కరెక్ట్ అని కూడా భావించొచ్చు.
ఒక్కసారి అక్కడ మెజారిటీతో ఓకే అనిపించుకుంటే ఇక పార్లమెంట్లో విపక్షాలు చేసేదేమీ లేదనే ఎత్తు కూడా ఉండొచ్చు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు మోడీ అసలు రాజకీయమేంటో ఇప్పుడు చూస్తారని విపక్షాలకు హింట్లిస్తున్నారు. అటు విపక్షాలు కూడా మా సత్తా ఏంటో మేము చూపిస్తామని సవాల్ విసురుతున్నాయి. ఎవరికి వారు హైప్ క్రియేట్ చేసి అసలు సమయంలో మాత్రం సంయమన మంత్రానికే కట్టుబడాలనే వినూత్న వ్యూహంతో ముందుకొస్తున్నారు. ఇక ముందు పార్లమెంట్ ఎలా జరుగుతుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటి మాదిరిగానే ఉంటుందా, లేకపోతే సేఫ్ గేమ్ వదిలేసి ఎవరైనా రిస్క్ చేస్తారా అనేది చూడాల్సిందే. ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడినంతసేపు మజా ఉండదని, ఎవరైనా రిస్క్ తీసుకుంటేనే వ్యూహంపై క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మరి ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరనేది తేలాల్సిన విషయం.